కృష్ణ పరమాత్మ గురించి భావించిన భావన కూడా సత్యమే అవుతుందండి. అలాంటిది ఆ బృందావనం యొక్క మహిమ. అలాంటి బృందావనంలో ఒకసారి రాధాదేవి ఆవిడ అసూయ పడిందిట. వాళ్ళకి అసూయలు ఉంటాయా అంటే ప్రేమ వల్ల పుట్టిన అసూయ. ఎవరి మీద అసూయ పడిందంటే మురళి మీద అసూయ పడిందిట. ఎందుకంటే ఆయన అందరికంటే రాధని ఎక్కువ మన్నించాడు. అయితే అంత రాధ కూడా ఒకసారి మురళి, అది కృష్ణుడు ఏకాంతంగా వదిలి వెళ్ళేటండి ఆ మురళిని ఒక చోట. ఆ వెళ్ళినప్పుడు పట్టుకుంది ఆ మురళిని. ఆయన చేతిలో ఉంటే ఏం క్వశ్చన్ లేదు, ఆ మురళిని అప్పుడు అడిగేవాళ్ళాడు ఆయన చేతిలో ఉన్నంతసేపు. ఆ రోజు ఎందుకు ఆయన ఏమరపాటుని పెట్టాడు, ఏమరపాటున ఈవిడ అడుగుతుంది చూద్దామని పెట్టుంటాడు ఆయన కూడా. అలా పెడితే ఆ మురళిని పట్టుకుంది టీమి. పట్టుకుని నువ్వు ఏం భాగ్యం చేసుకున్నావు, ఆయన పెదాల దగ్గరికి చేరుకున్నావు, పైగా ఎప్పుడు అలా ఆయన చేతుల్లో కూర్చుంటావు, ఆయన తన వేళ్ళతో నేను లాలిస్తూ ఉంటాడు, ఆ పెదవులను అంటుకొని ఆ మధురమైనటువంటి ఆయన యొక్క శ్వాసని పానం చేస్తూ భువనాన్ని సమ్మోహపరుస్తున్నావు, ఏమిటి నువ్వు చేస్తున్నావు, ఏమిటి నీకున్న గొప్పతనం అని అడిగింది రండి. రాధమ్మ అడిగింది. అడిగితే అమ్మా నాకేమీ లేదమ్మా, అదే నా గొప్పతనం ఉందిటండి. ఏమీ లేదమ్మా. ఏమిటి అలా అంటున్నావంటే చూడు నాలో డొల్ల, నేను ఏమీ లేదన్న. చూసింది గొట్టం, ఏమీ లేదు, డొల్లనమ్మా. నేను డొల్లనవ్వడం వల్లే నన్ను స్వామి పట్టుకున్నాడు అన్నదిటండి. కనుక అహంకారం అనేది తీసేసి నీ హృదయం డొల్లలాగా మారితే ఆ బ్లాంక్నెస్, అప్పుడు నువ్వు ఆయన్ని ఆశ్రయించక్కర్లే, ఆయన నిన్ను పట్టుకుంటాడు. నీకు తెలుసా, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నన్ను పట్టుకో అంటే అలా అడిగేటంత గొప్పతనం నాలో ఏముందమ్మా అన్నది. ఎంత చూడండి ఇందులో, స్వామి నన్ను కాపాడు అనేటంత గొప్పతనం మాత్రం నాకేముంది. నేను డొల్ల చేసుకున్నా, నా పుట్టికే డొల్ల పుట్టుక, నాకేం లేదు ఆ లోపల, నాకేం లేదు కనుకనే ఆ స్వామి నన్ను తీసుకున్నాడు, ఊదుతున్నాడు. పైగా నేను ఆయన్ని పట్టుకోలే, ఆయన నన్ను పట్టుకున్నాడు. ఎందుకు నన్ను పట్టుకున్నావు అనేది ఆయన అడుగు, నాకేమీ లేదన్నది మాత్రమే నాకు తెలుసు అన్నదండి. ఇది అభిమాన దేశిత్వాత్. అభిమానము లేకపోవడమే నాకున్న గొప్ప క్వాలిఫికేషన్. దైన్యం ఎంత ఉందో చూడండి. దైన్యం అంటే ఏమిటి, నాకేమీ లేదయ్యి, అంతా స్వామి కృప, అది దైన్యం అంటే. ఆయన పట్టుకున్నాడు కానీ ఆయన పట్టుకునేటంత యోగ్యత నాకెక్కడదమ్మా. పైగా నేను పాట మధురం మధురం అన్నావు, నా పాట మధురమా, అసలు వచ్చేది నా పాట, అది ఆయన పాట. ఆయన పాట నాలోంచి రావడం నా భాగ్యమేమో కానీ నేను పాడటం లేదమ్మా. ఇదొక్కటి మనం తెలుసుకుంటే చాలండి. అందుకే బ్రతుక్కి వేణుగోపాల ధ్యానం ఒక్కటి చాలు. ఎందుకంటే ఆయన చేతిలో మురళి ఈ ప్రపంచం లేదా నేను. ఆ మురళిని మీరు ప్రపంచం అనుకోండి లేదా మిమ్మల్ని మీరే అనుకోండి, ఏదైనా మీ నుంచి వ్యక్తమయ్యే ప్రతిదీ ఆయన ఊదే పాట అని తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఆ మురళియే నేను భలే పాడుతున్నానే అనుకుంటే ఎంత అహంకారం అది. పాడేది ఆయనే, పాడించేది ఆయనే. ఇదొక్కటి గుర్తించడానికి అహంకార రాహిత్యం అనేదే దైన్యము అంటే అర్థం. దైన్యం అంటే ఇప్పుడు ఏమర్థమైంది మనకి, అహంకార రాహిత్యం. కానీ అలాగని భగవంతుడి దగ్గర దైన్యంగా ఉండాలండి. వినా దైన్యేన జీవనం అని భగవంతుడి ముందు మనం ప్రార్థిస్తున్నాం. దైన్యం లేకుండా నన్ను బ్రతికించు స్వామి, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. మరి ఇక్కడ దైన్యం ఉంటేనే కాపాడుతాడంటున్నారే అంటే దైన్యం మనకు కావలసినంత ఉంది కానీ భగవంతుడి ముందు లేదు, ఇతరుల దగ్గర ఉంది. మనకు పొగరెంత ఉందో దైన్యం అంత ఉంది. ఎలాగూ మనకు అవసరం ఉంటే ఎంత దేబిరిస్తామండి. అహంకారాన్ని చంపుకోవడమే దైన్యం అన్నాం కదా. మనకు డబ్బు లేదనుకోండి, డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడు నిలబడితే నిలబడతాం, వాడు కూర్చుంటే కూర్చుంటాం. ఎందువల్ల, కొంచెం అవినయంగా ప్రవర్తిస్తే వాడెక్కడ డబ్బు ఇవ్వడు అని. లోపలేమో వాడిని పరమ తిట్టుకుంటూ ఉంటాం మనం. కానీ అక్కడ ఏం అభినయిస్తున్నాం, మన అహాన్ని చంపుకున్నాం. అహం చంపుకునే చోటే దైన్యం. కనుక నువ్వు ధనం కోసం వాడి దగ్గర అహం చంపుకున్నావు, అవకాశం ఉన్న వాడి దగ్గర పొగరు చూపిస్తున్నావు. కనుక దైన్యం వీడి దగ్గర వాడి దగ్గర చూపించే దౌర్భాగ్యం నాకు ఇవ్వకయ్యా, అది వినాదన్యని జీవితం. అంతేగాని మాటికి అలా ఉన్నావయ్యా అంటే ఏం చేస్తాను, అంతా దరిద్రమే, అవ్వడు, ఏమీ నన్ను పట్టించుకోవడం లేదు. నేను ఎందుకు పట్టించుకోవాలి? ప్రపంచం నిన్ను పట్టించుకుంటాను హామీ ఇస్తే పుట్టావా నువ్వు? ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు పుట్టావు, పుట్టినప్పుడు నిన్ను నువ్వు పట్టించుకోవు. అసలు నువ్వేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది బ్రతకంతా కూడా ఎవడో పట్టించుకోవాలని అనుకోవడమే పెద్ద తప్పు. నన్ను ఎవ్వడూ ఓదార్చడం లేదండి. ఎందుకు ఓదార్చంట పాపం, ఎందుకు ఆ దౌర్భాగ్యం నీకు? కనుక ఆ దైన్యం మీద ఆయన ముందు అఘోరించితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రపంచం ముందంతా దైన్యం చూపించే కంటే ఒక్క ఆయన ముందు దైన్యంగా ఉండు, ప్రపంచం ముందు ధైర్యంగా ఉండు, అదొక్కటి. కనుక ధైర్యం దైన్యం ఈ రెండు భక్తుడికి ఉంటాయి. ధైర్యం ఎంత గొప్పది అంటే పరుసమొక్కటే కదా పైడిగా చేసేది, అరయ లోహం ఎట్లున్నా అందుకేమి. ఇదండి ధైర్యం. ఆయన ఒప్పుకుంటున్నాడు, తన యొక్క నైత్యాన్ని ఒప్పుకుంటున్నాడు, దైన్యాన్ని.
నేను దేనికి పనికిరాని వాడిని, నేను దేనికి పనికిరాని వాడిని అవ్వచ్చు, కానీ పనికిరాని వాడిని కూడా పనికొచ్చేటట్టు చేయగలిగేటువంటి గొప్పతనం నీ దగ్గర ఉంది కదా, అది నా ధైర్యం. పనికిరాని తనాన్ని ఒప్పుకోవడం ధైర్యం, నువ్వున్నావు కదా నాకేమనేది ధైర్యం. ఈ రెండు భక్తులకు ఉండాలండి. అది ఉన్నవాడు లోకంలో దేనికి జరగడు. అందుకే ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వ దైన్య ప్రియత్వాచ్చ ఇంత చక్కగా చెప్పాడు. ఆడ తర్వాత సాధనల గురించి అంశములు కదా ఒక్కొక్కటి, ఇదొక సాధన పెట్టుకోండి. కొందరు ఏమిటంటారంటే సాధనలు రకరకాలు చెప్తూ ఉంటారు, అభిప్రాయాలు అనేకం ఉంటూ ఉంటాయి. అందుకే ఇటు నేను చెప్తూ ఉంటే అటు ఉపనిషత్తులు చదివి వాటిల్లోంచి వాక్యాలు తెచ్చుకుని మరి అక్కడ అలా అన్నారు ఇక్కడ అంటున్నాడు, ఇంతకీ ఏది కరెక్ట్ అని దీని రసాన్ని ఆనందించాం మనం. ఈ రసమయమైన ఆనందంలో లీనమవడానికి ఒకవేళ జ్ఞానమే ఒడ్డొస్తే అలాంటి జ్ఞానానికి కూడా నమో నమః, ఈ ఆనందాన్ని మనం అందుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు తస్యా జ్ఞానమేవ సాధనమిత్యేతే. ఇక్కడ అనేక మంది అనేక రకములైన సాధనలు చెప్తున్నారు. ఇందులో తస్యా జ్ఞానమేవ సాధనమిత్యేతే. కొంతమంది ఏమంటున్నారంటే జ్ఞానమే భక్తి యొక్క సాధనమని చెప్తున్నారు. మరికొందరు ఏం చెప్తున్నారు, అన్యోన్య ఆశ్రయత్వమిత్యన్యే. 2 సూత్రాలు అయ్యామనుకోండి, 28, 29. కొందరు జ్ఞానమే భక్తికి సాధనము అని అంటున్నారు, కొందరు అన్యోన్యాశ్రయము ఒకదానికొకటి ఆశ్రయించుకుని ఉంటాయన్నారు. అయినా మరికొందరు అంటున్నారు నారదుడు ఎంత గొప్పవాడంటే వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారన్నాడు. అంతకు ముందే చెప్పాడు పూజాదిషు అనురాగ ఇది పారాశర్య, కథాదిషు అనురాగ ఇది గర్గ, ఆత్మరత్య విరోధేనిది శాండిల్య. అంత జగ్గా చెప్పి తదర్పిత అఖిలాచారత తద్విశ్వరణమే పరవ్యాకృతి ఇది నారదస్తూ, నాది మాత్రం ఇది. వాళ్ళు అలా చెప్పారు. అయితే వాళ్ళు అలా చెప్పారంటే వాళ్ళ దానికంటే నేను గొప్పగా చెప్పానని చెప్పడం కాదు, ఆ మహాత్ములు ఇలా చెప్పారు నేను ఇలా చెప్తున్నాను, ఇవన్నీ కలిపి మీరు చూసుకోండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే ఎంత అందంగా చెప్పాడు. వ్యాసుడు పూజల గురించి చెప్పాడు, గర్గుడు కథల గురించి చెప్పాడు, సాండిల్యుడు ఆత్మరత్య విరోధము అన్నాడు. అంటే పూజలు అనేది కాయికము, కథ అనేది వాచికము, ఆత్మరత్య విరోధం అనేది మానసికము. ఈ మూడింటితో తదర్పిత అఖిలాచారత అని తాను అక్కడ లింక్ ఇస్తున్నాడు అనమాట. అందుకు ఋషులు ఎన్నో చెప్పారు, కానీ మహాత్ములు చెప్పినది ఏది గ్రాహ్యమో అది ఆయన ఇక్కడ చెప్తున్నాడు. అందుకే తస్యా జ్ఞానమేవ సాధనమితి ఏతే. కొంతమంది ఏం చెప్తున్నారంటే జ్ఞానమే సాధనమన్నారు, అది గొప్ప మాటే. కొంతమంది ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయత్వము, అంటే జ్ఞానము లేని భక్తి లేదు, భక్తి లేని జ్ఞానము లేదు అని కొందరు వివరిస్తున్నారు. ఇక్కడ జ్ఞానము అంటే మళ్ళీ మాటికి జ్ఞానం అంటే ఉపనిషత్తుల వైపు పరిగెత్తద్దు. ఇక్కడ జ్ఞానము అంటే పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఎరుక అని అర్థం అనమాట. తన దైవం అంటే ఏమిటి, ఆయన తత్వం ఏమిటే ఏంటి, ఆయన మహిమ అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. అది తెలిస్తే కానీ భగవంతుని మీద భక్తి ఏర్పడదు అని కొందరు అభిప్రాయము. అది కొందరు ఏమంటారంటే భక్తి అంటే ప్రేమ, జ్ఞానం అంటే ఆయన గురించి అవగాహన, ఈ రెండు ఉండాలండి అంటారు. అంటే స్వామి గురించి తెలియాలి, ఆయన యందు ప్రేమ ఏర్పడాలి. చిత్రం ఏంటంటే తెలిస్తే కానీ ప్రేమ ఏర్పడదు, ప్రేమ ఏర్పడితే కానీ తెలియడు ఆయన. కనుక ఇప్పుడు ఏమైంది, అన్యోన్య ఆశ్రయత్వం ఇత్యన్యే అని కొందరు అంటున్నారు అని వివరిస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, జ్ఞానము వల్ల భక్తి లభిస్తున్నది లేదా అన్యోన్యాశ్రయం అవుతున్నది అని వివరించి వాళ్ళ అభిప్రాయాలు అక్కడ వరకు చెప్పి స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారాహ అన్నారు. ఇక్కడ జ్ఞానము వల్ల భక్తి అని ఇవన్నీ వదిలేయండి, భక్తి చేస్తూ ఉంటే భక్తికి ఫలంగా లభిస్తున్నది అనేది బ్రహ్మకుమారులు చెప్తున్నారు అన్నాడు. ఇక్కడ స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారాహ. ఇక్కడ ఏంటంటే చిత్రం, మనకు అనేక మార్లు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ గ్రంథములు పరస్పరం లిఖించబడుతూ వచ్చాయి. మనకి ఆ లిఖించినప్పుడు చిన్న అక్షరాల మార్పులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఒక పుస్తకంలో ఒకలాగుంటే ఇంకో పుస్తకంలో ఒకలా ఉంటుంది. ఏం పొరపాటు పడక్కర్లే, 2 అర్థాలు మనం తీసుకోవచ్చు. బ్రహ్మకుమారః అంటే నారదుడు ఏకవచనం, బ్రహ్మకుమారాహ అని చాలా సూత్రాల్లో కనిపిస్తుంది. బ్రహ్మకుమారులు అంటే ఎవరండి, సనక సనందనాదులు అని అర్థం అన్నమాట. సనక సనందనాదుల అభిప్రాయం కూడా అంటే అర్థం అక్కడ ఉపనిషత్ విద్యకి మూలమైనటువంటి సనక సనందనాదులు ఏదో నారదుడు చెప్తున్నది అది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఉపనిషత్తుల వైపు వెళ్ళినట్లయితే నారదుల వారు సనత్కుమారుని దగ్గరికి వెళ్ళడం, నాకు బ్రహ్మ విద్యను చెప్పమని అడగడం, అప్పుడు సనత్కుమారులు నారదునికి బోధించడం ఉపనిషత్తులో మనకి కనిపిస్తున్నటువంటి అంశం. అంటే ఆ సనత్కుమారుల దగ్గరనే నేను నేర్చుకున్నాను, దానినే నా అవగాహన మేరకి భక్తి సూత్రాల్లో చెప్తున్నాను అనేది ఇక్కడ అంశం అనమాట. బ్రహ్మకుమారాహ అన్నాడు. ఎందుకంటే ఈయన గురించి చెప్పినప్పుడు నారదస్తు అని ముందే చెప్పేశాడు ఈయన. ఇక్కడ బ్రహ్మకుమారాహ అనేటటువంటి ఆ సనక సనందన సనాతన సనత్కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం స్వయం ఫలరూప, నేను చెప్పిన ఫలరూపత్వాత్ అనే సూత్రానికి ఇది పూర్తిగా మళ్ళీ అన్వయం, మళ్ళీ దీనంతటికి వ్యాఖ్యానం అక్కర్లేదు.
కనుక తాను చెప్పినట్టు ఆ మాటని వీళ్ళ మాటతో సమర్థిస్తున్నాడు ఇక్కడ. వీళ్ళందరూ కూడా స్వయం ఫలరూపత అంటే భక్తి చేస్తూ ఉంటే భక్తి వల్లే పూర్ణమైన భక్తి లభిస్తుంది, జ్ఞానము ఉంటేనే కానీ భక్తి లభించదు అనడానికి లేదు, రెండూ కలుపుకుని చేయాలని లేదు. నువ్వు ఆ ప్రేమ మార్గంలో ఉంటే నీకు తెలియవలసిన అవసరం ఉంటే భగవానుడే తెలియజేసుకుంటాడు. అందుకు ఇక్కడ ఈ మాటను చెప్తున్నాడనమాట. ఏమని? కేవలం భక్తి చేతనే పరమభక్తి అనబడే ఫలం కూడా లభిస్తున్నది. కనుక భక్తికి భక్తే ఫలం తప్ప భక్తి మరి ఒక దానివల్ల సాధ్యమవలసిన అవసరం లేదు అని. అయితే దీనికి ఉదాహరణలు చెప్తున్నాడు చూడండి. 31, 32 సూత్రములు దీనికి ఉదాహరణలు. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్ నతేన రాజపరితోష క్షుధా శాంతిర్వ. చూడండి ఇక్కడ నతేన రాజపరితోష క్షుధా శాంతిర్వ. ఈ 2 సూత్రాలు కొంచెం వ్యాఖ్యాతను మనం గడబడి చేశారు. ఎందుకంటే నారద భక్తి సూత్రాలు చాలా తేలిక అని చాలామంది అనుకుంటారు. కానీ దిగితే సూత్రంకున్న క్లిష్టత అంతా ఇంత కాదు. ఆ క్లిష్టత కొంత సూత్రంలో ఉన్నదా అంటే అన్వయలోపం వల్ల ఏర్పడుతుంది. కొంతమంది వ్యాఖ్యాతలు చేసిన గడబిడ వల్ల లేనిపోని క్లిష్టత వస్తుంది. విప్పబోతే ముడి మరింత గట్టిగా బిగుసుకున్నట్లుగా కొన్ని సూత్రాలు ఉంటాయి. దీనికి కొందరు వ్యాఖ్యాతలు అటు ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆ వాసన వదులుకోలేక దానికి దీనికి అన్వయించాలని తాపత్రయపడి మరింత సంక్లిష్టం చేశారు. ఇక్కడ దీన్ని నేరుగా ఆ ప్రేమస్వరూపము భక్తి అనే నేరుగా అర్థం తీసేసుకుంటే ఏ చిక్కు లేదు. దానికి ఏదో ఉపనిషత్తులతో అన్వయిస్తే కానీ భక్తిని అంగీకరించమేమో అని తాపత్రయపడక్కర్లే. ఆ తాపత్రయం కృష్ణుడికే లేదు, మనకెందుకండి? అక్కడ ఆ విచారణ మార్గంలో దాని గొప్పతనం దానిది, దీని గొప్పతనం దీనిది. ఇక్కడ ఇదే తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనం పులిహోర తింటూ ఇది పాయసంలా లేదు అనుకుంటే ఎలాగా? పాయసమే, పులిహోరమే. దాన్ని ఇక్కడ కలుపుదామని ప్రయత్నిస్తే తినబుద్ధి వస్తుందా? అలాంటి సంక్లిష్టత కొందరు ఏర్పరిచారు. కనుక ఆ వ్యాఖ్యానం జోలికి నేను వెళ్ళను. అసలైన అర్థం కొందరు మహాత్ములు చెప్పారు కనుక వారి ఆధారంగా నేను గ్రహించాలి. ఇక్కడ మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.